Hello viewers, now we are going to discuss on the topic RNA world, which is in the chapter molecular basis of inheritance. RNA world. RNA was the first genetic material. There are evidences to prove that essential life processes such as metabolism, translation, splicing, etc. have evolved around RNA. అంటే RNA అనేది ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్ అనమాట. అంటే దేర్ ఆర్ ఎవిడెన్సెస్ టు ప్రూవ్ దట్ ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెసెస్. అంటే ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఏంటంటే మెటబాలిజం, ట్రాన్స్లేషన్, స్ప్లైసింగ్ ఇవన్నీ కూడా ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే హ్యావ్ ఎవాల్వ్డ్ అరౌండ్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ వల్లే ఇవన్నీ కూడా ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెస్ అన్నీ కూడా వచ్చినాయి అనమాట. సో ఇవి ఎవిడెన్సెస్ అని చెప్తున్నారు. దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ లివింగ్ సిస్టమ్స్ దట్ ఆర్ catalyzed బై ఆర్ఎన్ఏ catalyst అండ్ నాట్ బై ప్రోటీన్ ఎంజైమ్. అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట లివింగ్ సిస్టమ్స్లో. అవన్నీ కూడా ఆర్ఎన్ఏ వల్ల, ఆర్ఎన్ఏ catalyst వల్ల మొత్తం అన్నీ కూడా సాధ్యమైనవి అనమాట. బట్ నాట్ ద ప్రోటీన్ ఎంజైమ్. DNA has evolved from RNA with chemical modifications that make it more stable because RNA being a catalyst was reactive and హెన్స్ అన్స్టేబుల్. సో డిఎన్ఏ అనేది తర్వాత ఎవాల్వ్ అయిందనమాట ఆర్ఎన్ఏ తర్వాత. ఎందుకంటే ఆర్ఎన్ఏలో ఏవైతే గనక కెమికల్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఆర్ఎన్ఏ అనేది జస్ట్ ఒక సింగిల్ స్టాండర్డ్. సో దాంట్లో ఉన్న కెమికల్ మోడిఫికేషన్స్ అన్నీ కూడా మారి తర్వాత డిఎన్ఏ అనేది ఒకటి స్టేబుల్ జెనెటిక్ మెటీరియల్గా మారిందనమాట. అంటే ఆర్ఎన్ఏ అనేది అన్స్టేబుల్గా ఉంది. సో ఈ కెమికల్ మోడిఫికేషన్స్ అన్నీ కూడా ఇలా ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏకి స్టేబుల్గా అయినాయి అని చెప్తున్నారు. This replication scheme is termed as semi-conservative DNA replication, was proposed by Watson and Crick in 1953. ఈ రెప్లికేషన్ స్కీమ్ ఏమంటారంటే సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్ అని అంటారు. ఎందుకంటారంటే సెమీ అంటే ఇక్కడ హాఫ్ అనమాట. హాఫ్ ఆఫ్ ద డిఎన్ఏ ఈస్ కన్జర్వ్డ్ ఫర్ ద రెప్లికేషన్ ఆఫ్ అనదర్ డిఎన్ఏ అనమాట. సో ఇక్కడ ఏంటంటే డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ కాబట్టి ఒక స్ట్రాండ్ డిఎన్ఏ అనేది ఇంకొక స్ట్రాండ్ని ఫామ్ చేస్తుంది అనమాట బై రెప్లికేషన్ ప్రాసెస్. అండ్ ఇంకొక స్ట్రాండ్ అనేది ఇంకొక అదర్ న్యూ స్ట్రాండ్ని ఫామ్ చేస్తుంది. సో ఒక స్ట్రాండ్ నుంచి ఇంకొక స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి, అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద డిఎన్ఏ అనేది ఇంకొక స్ట్రాండ్ని ఫామ్ చేస్తుంది కాబట్టి, సో ఇది సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్ అంటారు. అండ్ ఈ రెప్లికేషన్ ఎవరు ప్రపోజ్ చేశారంటే వాట్సన్ అండ్ క్రిక్ ఇన్ 1953. ఈయన ప్రకారం ఏంటంటే the two strands would separate and act as a template for the synthesis of new complementary strands. అంటే ఇక్కడ డిఎన్ఏ అనేది 2 స్ట్రాండ్స్ ఉన్నాయి. ఇది క్రమబద్ధంగా అది సపరేట్ అవుతూ తర్వాత అది సపరేట్ అవుతూనే ఆ ఓల్డ్గా, అంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది ఓల్డ్ స్ట్రాండ్ అనమాట డిఎన్ఏ. ఈ డిఎన్ఏ అనేది టెంప్లెట్గా వ్యవహరించి ఆ టెంప్లెట్ నుంచి ఇంకొక కొత్తగా వచ్చిన స్ట్రాండ్ని సింథసైజ్ చేస్తుంది అనమాట. కొత్త స్ట్రాండ్ని సింథసైజ్ చేస్తుంది అండ్ కాంప్లిమెంటరీగా సింథసైజ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ ఓల్డ్ డిఎన్ఏ అనేది 3' to 5' ఉంటే కనుక ఇంకొక కొత్త డిఎన్ఏ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే 5' to 3' అనేది కాంప్లిమెంటరీగా సింథసైజ్ చేస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ రెప్లికేషన్ ఈచ్ డిఎన్ఏ మాలిక్యూల్ వుడ్ హ్యావ్ 1 పేరెంటల్ అండ్ 1 న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్. అండ్ ఈ రెప్లికేషన్ ఫామ్ అనేది అయిపోయిన తర్వాత ఒక్కొక్క డిఎన్ఏ మాలిక్యూల్, అంటే ఇదొక డిఎన్ఏ మాలిక్యూల్, ఇదొక డిఎన్ఏ మాలిక్యూల్. సో ఒక్కొక్క డిఎన్ఏ మాలిక్యూల్కి ఎలా ఉంటుందంటే ఒక పేరెంటల్ స్ట్రాండ్, ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది పేరెంటల్ స్ట్రాండ్ అండ్ ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్ అనమాట. సో రెప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోతే కనుక ఒక పేరెంటల్ స్ట్రాండ్ అండ్ ఒక న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు రెప్లికేషన్ ప్రాసెస్ అనేది జస్ట్ బేసిక్గా ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ద్వారా తెలుసుకుందాం. అదేంటంటే ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ దట్ డిఎన్ఏ రెప్లికేట్ సెమీ కన్జర్వేటివ్లీ అండ్ కమ్స్ ఫస్ట్ ఫ్రమ్ E. coli అండ్ లేటర్ ఫ్రమ్ హయ్యర్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్ సెల్స్. సో ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ప్రకారం డిఎన్ఏ అనేది సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్ అనేది ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే ఎస్కరేషియా కోలి అంటే E. coli సెల్స్లో జరిగిందనమాట. తర్వాత సబ్సిక్వెంట్గా హయ్యర్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్ సెల్స్లో చూసారనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ని మాథ్యూ మీసెల్సన్ అండ్ ఫ్రాంక్లిన్ స్టాల్ అనే ఇద్దరు సైంటిస్టులు పర్ఫామ్ చేశారనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఏంటంటే డిఎన్ఏ అనేది సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్ అనేది జరుగుతుందా లేదా అని. సో ఈ ఎక్స్పెరిమెంట్ని ఏమంటారంటే మీసెల్సన్ అండ్ స్టాల్ ఎక్స్పెరిమెంట్ అని అంటారు. ఈ ఎక్స్పెరిమెంట్ని 1958లో కండక్ట్ చేశారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ ప్రకారం E. coli అనే బ్యాక్టీరియాని NH4Cl15 అనే మీడియం మీద గ్రో చేస్తారు. ఈ NH4Cl15 అనేది
ఏంటంటే దీంట్లో N15 అనే ఒక హెవీ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఈకోలైని ఈ మీడియం మీద గ్రో చేస్తారో తర్వాత ఈ సింథసైజ్ చేసే డిఎన్ఏ అన్నీ కూడా N15 అనేది ఇన్కార్పొరేట్ అవుతుందన్నమాట, అంటే కలిసిపోతుందన్నమాట. ఈ హెవీ నైట్రోజన్ N15 అనేది ఈ న్యూలీ సింథసైజ్డ్ డిఎన్ఏలో కలిసిపోతుందన్నమాట. ఇంకా ఏమన్నా ఇతర నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా ఈ న్యూలీ సింథసైజ్డ్ డిఎన్ఏలో కలిసిపోతుందన్నమాట. సో ఈ డిఎన్ఏ ఏమంటారంటే హెవీ డిఎన్ఏ అంటారు. దిస్ హెవీ డిఎన్ఏ మాలిక్యూల్ కుడ్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద నార్మల్ డిఎన్ఏ. సో ఈ హెవీ డిఎన్ఏని నార్మల్ డిఎన్ఏని గనక డిస్టింగ్విష్ చేయాలంటే గనక డిఫరెన్షియేట్ చేయాలంటే గనక సెంట్రిఫికేషన్ మెథడ్ అనమాట. అది కూడా ఎలా అంటే సీజియం క్లోరైడ్ అనేది తీసుకొని సెంట్రిఫికేషన్ ప్రాసెస్ చేస్తే హెవీ డిఎన్ఏని నార్మల్ డిఎన్ఏని డిస్టింగ్విష్ చేయొచ్చు. ఎక్స్పెరిమెంట్ని ఇలా చేస్తారనమాట. ఈకోలై బ్యాక్టీరియాని ఈ N15 అనే నైట్రోజన్ సోర్స్లో గ్రో చేస్తారనమాట. సో గ్రో చేసిన తర్వాత నార్మల్ డిఎన్ఏకి హెవీ డిఎన్ఏకి మధ్య డిఫరెన్షియేట్ తెలుసుకోవడానికి సెంట్రిఫికేషన్ ప్రాసెస్, దట్ ఈస్ సీజియం క్లోరైడ్ అనే దాంట్లో పెట్టి సెంట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. సో అప్పుడు ఇది హెవీ డిఎన్ఏ అనేది ఇట్లా తెలుస్తుంది అనమాట, ఇట్లా బ్యాండ్ రూపంలో తెలుస్తుంది అనమాట. సో అది మనం క్లోజప్లో చూస్తే కనుక డిఎన్ఏ అనేది ఇలా ఉంటుంది డబుల్ స్టాండర్డ్గా. అండ్ నెక్స్ట్ they then transferred the cells into a medium with normal NH4Cl14 and took samples at various definite intervals as the cells multiplied and extracted the DNA that remained as double stranded helices. అంటే ఈ మీడియంలో ఉన్న సెల్స్ ఎప్పుడైతే N15 మీడియంలో గ్రో చేసిన సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ని ఇప్పుడు దేంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు, N14 అనే మీడియంలోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో ఈ N14 అనే మీడియంలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత టైమ్ ఇంటర్వెల్ గ్యాప్లో, అంటే ఈ మీడియం నుంచి ఈ మీడియంకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తారో నెక్స్ట్ 20 మినిట్స్ గ్యాప్లో అప్పుడు ఒక సెంట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇంకొక 20 మినిట్స్ గ్యాప్లో ఇంకొక సెంట్రిఫికేషన్ ప్రాసెస్. ఎందుకంటే ఈకోలై బ్యాక్టీరియాలో రెప్లికేషన్ జరగాలంటే 20 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి సో ఎవ్రీ 20 మినిట్స్కి సెంట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. ఎప్పుడైతే ఈ N15 నుంచి N14కి సెల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తామో ఈ N14లో ఉన్న సెల్స్లో ఎవ్రీ 20 మినిట్స్కి మనం రెప్లికేషన్ చేస్తే కనుక అప్పుడు మనకి ఒక బ్యాండ్స్ రూపంలో కనిపిస్తాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ మీడియం నుంచి ఈ మీడియంకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత సెంట్రిఫికేషన్ ప్రాసెస్ చేసాం. దేంతో సీజియం క్లోరైడ్ అనే ఒక దాంతో మనం సెంట్రిఫికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఒక బ్యాండ్ అనేది కనిపిస్తుంది. సో ఆ బ్యాండ్ ఏంటంటే హైబ్రిడ్ డిఎన్ఏ అనమాట, N15 N14 అనే ఒక హైబ్రిడ్ డిఎన్ఏ. సో దాన్ని కనుక మనం క్లోజప్లో మైక్రోస్కోప్లో చూస్తే కనుక ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే ఒక కొత్త స్ట్రాండ్ అనేది సింథసైజ్ జరిగిందనమాట. అంటే ఒక డిఎన్ఏ తీసుకుంటే ఇంకొక 2 డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది వచ్చినాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రాండ్ నుంచి ఇంకొక న్యూగా సింథసైజ్ అయిందనమాట. సో అలా 2 డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది ఫామ్ అయింది అనమాట. ఒకటి పేరెంటల్ డిఎన్ఏ, ఇంకోటి న్యూలీ సింథసైజ్డ్ డిఎన్ఏ అనమాట. సో ఇది ఫస్ట్ జనరేషన్ రెప్లికేషన్ అనమాట. నెక్స్ట్ ఇంకొక 20 మినిట్స్కి అంటే 40 మినిట్స్కి అనమాట. 40 మినిట్స్ వరకు గ్రో చేసిన తర్వాత ఈ N14లో ఉండే మీడియంలో ఉండే సెల్స్ని మళ్ళీ సెంట్రిఫికేషన్ ప్రాసెస్ చేస్తే కనుక ఇలా 2 బ్యాండ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఒకటేమో లైట్ డిఎన్ఏ N14 అనేది, ఇంకోటి హైబ్రిడ్ డిఎన్ఏ N15 N14 అనేది. సో ఇది సెకండ్ రెప్లికేషన్ ప్రాసెస్ అనమాట. దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ ఫస్ట్ రెప్లికేషన్లో జరిగినవి కాస్త ఫస్ట్ రెప్లికేషన్లో ఉన్న డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏకి ఇంకొక న్యూలీ సింథసైజ్డ్ డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. సో ఇట్లా ఎవ్రీ స్ట్రాండ్కి ఇంకొక స్ట్రాండ్ అనేది న్యూగా సింథసైజ్ అయ్యి ఇంకొక 2 డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది ఫామ్ అయినాయి అనమాట. సో ఇది సెమీ కన్జర్వేటివ్ టైప్ ఆఫ్ రెప్లికేషన్ అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మీసెల్సన్ అండ్ స్టాల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే డిఎన్ఏ అనేది సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్ లాగా రెప్లికేట్ అవుతుంది అని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మ్యాటర్లో చూస్తే కూడా ద డిఎన్ఏ దట్ వాజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కల్చర్ 1 జనరేషన్, అంటే ఒక 20 మినిట్స్కి ఒక జనరేషన్ అనేది ఫామ్ అయింది. ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అంటే N15 నుంచి N14కి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తామో ఒక 20 మినిట్స్ తర్వాత మనం కనుక చూస్తే ఒక జనరేషన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ డిఎన్ఏ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కల్చర్ ఆఫ్టర్ అనదర్ జనరేషన్, అంటే 40 మినిట్స్ తర్వాత ఇంకొక ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ హైబ్రిడ్ డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది అనమాట, అండ్ ఆఫ్ లైట్ డిఎన్ఏ. సో ఆ హైబ్రిడ్ డిఎన్ఏ అండ్ లైట్ డిఎన్ఏ అనేవి ఈక్వల్ అమౌంట్స్లో ఫామ్ అవుతాయి అని చెప్తున్నారు.
సో ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫిగర్. ఇది రిప్రజెంటేటివ్ మెథడ్లో చూస్తే కనుక ఇది N15 డిఎన్ఏ, అంటే N15 మీడియంలో గ్రో చేసిన డిఎన్ఏ. ఈ డిఎన్ఏని ఎప్పుడైతే N14 డిఎన్ఏలోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేసిన ఒక 20 మినిట్స్ తర్వాత ఫస్ట్ జనరేషన్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలా అంటే N15 డిఎన్ఏలో ఒక్కొక్క స్ట్రాండ్కి ఇంకొక N14 డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఈ రెడ్ కలర్లో ఉన్నది N15 డిఎన్ఏ అయితే ఒక్కొక్క స్ట్రాండ్కి ఇంకొక న్యూగా సింథసైజ్ అయిన డిఎన్ఏ, దట్ ఈస్ N14 డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అందువల్ల N15 డిఎన్ఏ నుంచి 2 డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది ఫామ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ 40 మినిట్స్ తర్వాత, అంటే ఈ 20 మినిట్స్ తర్వాత ఇంకొక 20 మినిట్స్ యాడ్ చేస్తే కనుక 40 మినిట్స్, అంటే ఈ కొలైలో ఒక రెప్లికేషన్ అనేది జరగాలంటే 20 మినిట్స్ టైం పడుతుంది. కాబట్టి సో ఇక్కడ ఎవ్రీ 20 మినిట్స్కి మనం ఇక్కడ సెంట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఇలా డిఎన్ఏస్ అనేది సపరేట్ అవుతుందని చెప్పి రెప్లికేషన్ జరుగుతుందని చూపిస్తాం అనమాట. సో ఈ సెకండ్ జనరేషన్లో చూస్తే కనుక ఆఫ్టర్ 40 మినిట్స్ చూస్తే ఈ N14 డిఎన్ఏ అనేది ఒక డబల్ స్టాండర్డ్ అండ్ N15 డిఎన్ఏ అనేది ఇలా 2 డబుల్ స్టాండర్డ్, అంటే ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ డిఎన్ఏ, దట్ ఈస్ హెవీ డిఎన్ఏ. ఇది హెవీ డిఎన్ఏ అండ్ దిస్ ఈస్ 2 లైట్ డిఎన్ఏ అనమాట. అంటే ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ లైట్ డిఎన్ఏ అండ్ హెవీ డిఎన్ఏ అనేది ఫామ్ అయినాయి అనమాట. అండ్ ఇవన్నీ ఏంటంటే కనుక సెంట్రిఫికేషన్ ప్రాసెస్లో మనం టెస్ట్ ట్యూబ్లో చూస్తే కనుక ఇలా బ్యాండ్స్ రూపంలో మనకు కనిపిస్తాయి అనమాట. సో ఈ బ్యాండ్స్ని ఎప్పుడైతే మనం మైక్రోస్కోప్లో చూస్తామో అప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఎలా కన్జర్వేటివ్ రెప్లికేషన్ అనమాట. సో ఈ మెథడ్ ద్వారా మీసెల్సన్ అండ్ స్టాల్ ఎక్స్పెరిమెంట్ అనేది సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్ అనేది జరుగుతుందని చెప్పి ప్రూవ్ చేశారనమాట. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇంటర్మీడియట్లోనే కాకుండా డిగ్రీ, ఎంఎస్సి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఎక్స్పెరిమెంట్ అనేది బేసిక్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వెరీ సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్ వర్ క్యారీడ్ అవుట్ బై టేలర్ అండ్ కొలీగ్స్ ఆన్ విషియా ఫ్యాబా. అంటే ఇట్లానే మీసెల్సన్ అండ్ స్టాల్ ఎక్స్పెరిమెంట్ లాగే అలా టేలర్ అండ్ కొలీగ్స్ అనే ఇద్దరు సైంటిస్టులు విషియా ఫ్యాబా అనే బీన్స్ ప్లాంట్ మీద ఎక్స్పెరిమెంట్ అనేది చేశారనమాట. యూజింగ్ రేడియో యాక్టివ్ థైమిడిన్ అనే దాన్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తే సేమ్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. డిఎన్ఏ అనేది సెమీ కన్జర్వేటివ్గానే రెప్లికేట్ అవుతుంది అని చెప్పి. That's all the topic. If you like my explanation, please share, like and subscribe to Sharda's Botany. Thank you.